పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన మీ దాసుడను నన్ను మీరు అంగీకరించి అగ్నిశతకాలు చెప్పటం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని, సకల ఆటంకాల అడ్లు నిద్రము తౌదేత తిరుగుబాటు అలరి వేసినంలో వేళతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించి ఆత్మన సమ్మతి గల మనసుని శ్రమలు విడుదల చేస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నారు అన్నారు. ఆయన తన పరిశుద్ధాలయంలోకి వచ్చి మనకంటే ముందుగానే కూర్చుంటారు. ఆయన వచ్చి ఏమి కోరుకుంటున్నారు అనేది మనం కనుక ఆలోచన చేస్తే, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలోకి వచ్చారు. ఆ ఆలయము పరిశుద్ధమైనది, ఆయన దేవుడు కూడా పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చి కూర్చుని ఏమి కోరుకుంటున్నారయ్యా అంటే, ఆ పరిశుద్ధమైన ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించేవారుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి? ఆయనను స్తుతించేవారిగా ఆయన మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనము ఆయనను స్తుతించే వాళ్ళంగా మారాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎలా మారాలని? మనం ఆయనను స్తుతించే వాళ్ళంగా మనం మారాలి. స్తుతి వేరు, ప్రార్థన వేరు. ఏమండి? స్తుతి వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన అంటే, ప్రభువా నాకు పలాంది కావాలి, నా అవసరం ఇది, నా యొక్క లోటు ఇది, నా కష్టం ఇది అని చెప్పుకోవడం ప్రార్థన. ఏమంటే? సహాయం చేయ ప్రభువా అని. స్తుతి అంటే ఆయన నీకు ఏమి ఇచ్చాడో, ఆయన నీకు ఏమి నీవు మేలు పొందుకున్నావో దానిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పడం స్తుతి. ఏమండి? మనకు దేవుడు గాలి ఇచ్చాడు కదా. ఒకవేళ మనం ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ మనకు అందకపోయిన పరిస్థితి అయితే, హాస్పిటల్లో మనకు కనుక ఆక్సిజన్ పెడితే ఒక 2-3 రోజులు పెట్టాల్సి వస్తే ఎంత పొడుగు బిల్లు ఎత్తాడేడా. మరి పుట్టిన గాలి నుంచి మనం చచ్చిపోదాకా ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాం. ఒక్క క్షణం గాలి పీల్చుకోకుండా దేవుడి మీద కోపగించి నెలం పూసుకున్నాం అనుకోండి, చచ్చిపోతాం. కాబట్టి ఉచితంగా ఆయన గాలి ఇస్తున్నారు. ఆయనకి ఏం చెప్పాలి? నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పాలి. వస్త్రాలు లేకుండా ఎంతమంది ఉన్నారు? మనకు వస్త్రాలు ఇచ్చారు ఆయన. భోజనం లేకుండా ఎంతమంది ఉన్నారు? మనకు ఉదయం సాయంత్రం భోజనం పెడుతున్నాడు ఆయన. ఏ పని లేకుండా ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా తెలవక, డ్యూటీలు దొరక్క, ఉద్యోగాలు దొరక్క ఖాళీగా బోళ్ళంత మంది ఉన్నారు. మనకి ఏదో చేతి పని ఇచ్చాడు ఆయన. ఏమండి? మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక గృహాన్ని ఇచ్చాడు. ఇలాగ చెప్పుకుంటా పోతే బోళ్ళన్నీ ఆయన ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం తెల్లారు లెగిస్తే కదా. ఇవన్నీ గుర్తు చేసుకుని ఆయన మందిరంలోకి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని మనం స్తోత్రాలు చెప్పేవారిగా, ఆయనకి స్తుతించేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన వచ్చి. కాబట్టి ప్రార్థనకు వచ్చిన మనం, మందిరానికి వచ్చిన మనం ఇన్ని గంటలకు ఆరాధన అంటున్నాం కదా, 10 గంటలకు అంటున్నాం కదా ఆరాధన. కొంచెం ఒక 10 నిమిషాలన్న ముందు వచ్చి మోకాళ్ళు లేసి ఆయనకి స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి. అది మంచి లక్షణం అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రయత్నం చేయండి. మనం ట్రైన్కి వెళ్ళాలనుకుంటే 6 గంటలకి ఫాస్ట్ అంటే 6 గంటల 5 నిమిషాలకు వెళ్తేనే వెళ్ళిపోయింది అంటాడు కదా. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం 10 గంటల కంటే ముందే వచ్చి ప్రభు అక్కడ ఉంటారు. మరి మనం సమయానికంటే ముందుగా వచ్చి ఆయనకి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించే బిడ్డలంగా మన అందరం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. సాధారణంగా ఉమ్ముదా సరే. కాబట్టి ప్రియులరా, మనం ఆయనకు స్తుతులు చెల్లించే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది. ఏమండి? దేని మీద స్తుతులు చెప్పాలి? ఏ పాయింట్ మీద స్తుతులు చెప్పాలి అని అంటే బోళ్ళని ఉన్నాయి చెప్పడానికి. అన్నీ చెప్పలేను, కానీ కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడని ఆయనకు స్తోత్రాలు చెప్పాలంట. ఎందుకు స్తోత్రాలు చెప్పాలంట? కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, అలాగే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇంకొకరు ఎవరైనా తీసిపెట్టండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చాలమ్మా, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంట? న్యాయము విధించువాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి? మనలో ప్రతి ఒక్కొక్కరికి ఏమండి
రకరకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో. ఉన్నాయా లేదా? రకరకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. సహోదరి చెప్తారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇవ్వట్లేదంటారు కదా. అలాగే ఆ సహోదరి చెప్తారు, ఇంకో సహోదరి చెప్తారు. అండి, న్యాయం ఈ లోకంలో జరగదు, అన్యాయమే జరుగుతూ ఉంటుంది. న్యాయము విధించే ఒక ఆయన ఉన్నాడు అంటే ఎవరంటే దేవుడు మాత్రమే. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు, న్యాయం విధించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకని ఆయనకు మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన కష్టం ఏదైనా, మన సమస్య ఏదైనా, మనకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేకపోయినా మనకు న్యాయం చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రభుల వారు. అండి, యాకోబు గారు 20 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? యాకోబు గారు 2 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు? 20 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. మా మేనమామతో మాట్లాడాడు, అయ్యా నేను 7 సంవత్సరాలు పాలేరుతనం చేస్తే నాకు పెద్ద అమ్మాయిని ఇచ్చావు, మోసం చేసావు. మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు ఏమంటే చేశాను, మళ్ళీ చిన్న అమ్మాయిని ఇచ్చావు. 14 అయిపోయింది. ఇప్పుడు నా భార్య, నా బిడ్డల కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? మరి ఏదో ఒకటి మన ఇద్దరి మధ్య న్యాయం ఉండాలి కదా. మచ్చలుగా పుట్టినవి అన్నీ నాయి, ఏ మచ్చ లేకుండా పుట్టినవి అన్నీ నీ అని ఒక ఒప్పందం చేసుకున్నారు మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా. దేవుడు యాకోబు పక్షంగా ఉండి పుట్టినవన్నీ కూడా మచ్చలు ఉన్నాయో పుట్టేలాగా దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. అలా మచ్చలు ఉన్నాయి పుట్టిని. యాకోబు మంద అభివృద్ధి చెందింది. ఇలాగా కొంత సంపాదించుకున్న తర్వాత దేవుడే ప్రత్యక్షమై, యాకోబు మీ అమ్మ నాన్న ఇంటికి వచ్చాయి అని అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి భార్యలకు చెప్పాడు, అమ్మ వెళ్ళిపోదాం అంటే వీళ్ళు కూడా, మా తండ్రి దగ్గర మాకు పాలు పంపులు లేవు, మమ్మల్ని పరాయంలో చూసినట్టు చూస్తున్నాడు మా నాన్న, మా అన్నయ్యోళ్ళకే మొత్తం ఆస్తంత ఇచ్చాడు, మమ్మల్ని పరాయిల్లో చూస్తున్నాడు, వెళ్ళిపోదాం, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వచ్చేస్తాం అన్నారు. అండ్ వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. 3 రోజులు అయిపోయింది. అయిపోయాక చూసుకున్నాడు లాభాన్ని. చూసుకుని నాకు చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాడు. అల్లు నా కుమార్తెల్ని మొత్తం అందరినీ కూడా తీసుకుని, ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడా. ఆయనకి సంబంధించింది తీసుకెళ్ళాడు, ఇతనికి సంబంధించింది ఇంకో ఊర్లో పెట్టుకున్నాడు. అతను ఒక్కటి కూడా దొంగిలించలా. ఏ రకంగానే సరే వెళ్ళి ఆయన్ని కొట్టి చంపేసి, అల్లుడైనా పర్లేదు, మళ్ళీ నా ఆస్తి అంతా తెచ్చేసుకుందామని బయలుదేరిపోయాడు. ఇప్పుడు న్యాయం ఎవరు చెప్తారు? వీళ్ళిద్దరికీ న్యాయం ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్నదేమో యాకోబు అక్కడే కదా. యాకోబు పక్షంగా 10 మంది లేరు, యాకోబు అక్కడే. ఆ కూతుర్లు, మనవలు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. వాళ్ళేమో లాభాన్ని వెనకాల కొడుకులు, వాళ్ళ వెనకాల పెద్ద బ్యాచ్ వచ్చేసారు. ఏదో రకంగా యాకోబుని ఎదురు చేసేద్దామని. ఇప్పుడు వాళ్ళిద్దరికీ న్యాయం ఎవరు చెప్తారు చెప్పండి? న్యాయం ఎవరు చెప్తారు? యాకోబు పక్షంగా దేవుడు మధ్యలో పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. 3 రోజులు తరిమిన తర్వాత ఒక పర్వతానికి అటే పక్కన యాకోబు ఉన్నాడు, పర్వతానికి ఇటే పక్కన లాభం ఉన్నాడు. తెల్లారితే యాకోబుని కలుసుకుంటాడు, ఏదో చేస్తాడు యాకోబుని. అప్పుడు ఆ రాత్రి కాడ దేవుడు లాభంతో మాట్లాడాడంట, కనపడ్డాడంట. అండి, కనపడి ఏమన్నాడంట? నీవు యాకోబు దగ్గరికి వెళ్ళాక మంచిగానే చెడ్డగానే మాట్లాడమంటే కబ్బడతారని చెప్పి వార్నింగ్ ఇచ్చాడంట దేవుడు. అల్లిపోయాడు లాభాను. అండి, అల్లిపోయి తెల్లారయ్యాక యాకోబు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీకు ఏదైనా కీడు చేయాలని బయలుదేరాను, ఏమైనా చేయగలను నేను నీకు. నీ దేవుడు గత రాత్రి నాకు వార్నింగ్ ఇచ్చాడు, లేదంటే నేను ఏమైనా చేసి మొత్తం పట్టుకెళ్దామని వచ్చాను. నీ దేవుడు మధ్యలో అడ్డగించాడు కాబట్టి, మంచిగానే చెడ్డగానే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆగిపోయాను అని అప్పుడు కూల్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు కదా మరి, అందుకని. తందనకు చెప్తే ముద్దు పెట్టుకుని పిల్లల్ని పంపిద్దును కదా, చక్కగానే చెప్పబెట్టుకుని వచ్చేసావు అని పెద్ద ఏదో మంచోళ్ళ మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుడు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి, లేకపోతే ఏదోడు చేతుడు కాబట్టి. ప్రియులారా, దేవుడు కరెక్ట్గా న్యాయం చేస్తాడు. అది అక్కడ మనకు కావాల్సింది. దేవుడు మధ్యలో అక్కడ పూనుకోపోతే లాభాన్ని ఏదోడు చేతుడు. యాకోబుకి మళ్ళీ పట్టిపోతుంది మొత్తం ఆస్తి, అవునంటారు కదంటారా. పట్టిపోతాడు. పట్టుకెళ్దామని వచ్చానని కూడా చెప్పాడు. మళ్ళీ నీకేదైనా కీడు చేద్దామని వచ్చాను, నీ దేవుడు అడ్డుపడకపోతే నిజంగా అలాగే చేద్దును అన్నాడు. అండి, దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల పక్షంగా ఆయన న్యాయము విధిస్తాడు అని ఇక్కడ మనకి సాక్ష్యాల రుజువులు కనపడతా ఉన్నాయి. అలాగే అబ్రాహాము, శారమ్మ ఇద్దరు కూడా ఐగుప్తు దేశం వెళ్ళారు. ఇద్దరే పరాయి దేశం వెళ్ళినట్టు వెళ్ళారు. వాళ్ళ దేశంలో కరువు వచ్చింది, వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో. ఇక్కడేమో సమృద్ధి ఉంది, ఆహారం దొరుకుతుందని చెప్పేసి ఐగుప్తు వెళ్ళారు. వెళితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి, అబ్బా ఎంత అందంగా ఉంది అని రాజు దగ్గర పొగిడారంట. ఎవరో పరదేశులు ఇద్దరు వచ్చారు, చాలా బాగుంది అమ్మాయి అని పొగిడితే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో కొనుక్కోమన్నాడు రాజుగారు. అడిగితే నేను అన్నీని అన్నాడు, చెల్లి అంది. అన్నీ అయితే పర్లేదు తీసుకొచ్చాను అన్నాడు రాజుగారు. శారమ్మని తీసుకెళ్ళిపోయారు రాజు దగ్గర పెడితే
రాజు పెట్టమన్న అంతఃపురంలో పెడితే ఆడెవడో ఒకడో అంటారు కాడ ఆడ ఏం చేస్తాడు, నేను రాజుని అనుకున్నాడు ఫరో కదా. బలమే ఎవరికి ఎక్కువ ఉంటుంది? అబ్రాం బలమైనడు అవుతాడా? అంటున్నాడు. రాజు బలవంతుడా? రాజు బలవంతుడు. ఆడేం చేస్తాడు అనుకుని తీసుకెళ్ళిపోయాడు జబర్దస్తిగా. తీసుకెళ్ళిపోతే అడిగాడే, పోనీ నాకు పెళ్లి చేసుకోవడం ఉంది, అందంగా ఉంది కదా, నువ్వు చెల్లి అంటున్నావు కదా, మరి నేను చేసుకుంటానని చెప్పి అడిగాడా? నేను రాజుని తీసుకొచ్చిండండి, అంతే జబర్దస్తి తీసుకుపోరు అంతే. మనవాడు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా న్యాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అబ్రాము. రాత్రి కనపడ్డాడు దేశప్రభు వెళ్ళి ఫరోకి అండి. కనపడేసరికి ఫరో గడగడగడగలాడిపోతున్నాడు. రాయ్, అతడు నా ప్రవక్త, ఆమె అతని భార్య అయినందున నీవు ఆమెను తీసుకొచ్చి చాలా పాపం చేశావు. నీ భార్యల గర్భాలన్నీ మూసేశాను. నువ్వు తెల్లారేలాగా తీసుకెళ్ళి అతగాడికి అతడి భార్యను అప్పగించకపోతే నీ గొడవ తెలుతానని చెప్పేసి దేవుడు వార్నింగ్ ఇస్తే అండి, ఫరో రాజు కదా, గడ్డలాడిపోయాయ్యా, నేను పొరపాటు అయిపోయిందయ్యా, నేను కావాలని చేయలేదయ్యా, అడిగానయ్యా, అన్నీ అన్నాడయ్యా, సరే పెళ్లి చేసుకుందాం తెచ్చుకున్నానయ్యా, నేనేం పాపం చేయలేదు బాబు, నన్ను క్షమించు బాబు అంటున్నాడు. నేను క్షమించను. నువ్వు రేపు పొద్దున్న అబ్రాము దగ్గరికి వెళ్ళి అతన్ని నీ పక్షంగా ప్రార్థన చేయమని ప్రాధేయపడు. నీ పక్షంగా అతడు కనుక నిన్ను క్షమించి ప్రార్థన చేస్తే తప్పుడు నేను క్షమించాను, లేకపోతే అయిపోతావరని చెప్పాడు. అంతే. తెల్లారకుండా ఏం చేయడు తెలుసా, నేను రాజుగారిని కదా అని అన్నీ మర్చిపోయి, ఇప్పుడు రాజుగారు ఏం చేయొచ్చు, రాయ్ ఆయన పిలిపిస్తుంది అనొచ్చు కదా, అధికారం ఉంది కదా. అయ్యి బాబు ఇప్పుడు ఏం చేస్తాడు ఏటో దేవుడు అని చెప్పేసి తెల్లారకుండా భార్యను తీసుకెళ్ళి అతగాడికి అప్పచెప్పేసి మనవడే వెళ్ళి, బాబు తప్పు అయిపోయింది, నేను అడిగాను అక్కడికి అన్నీ అన్నావు, చెల్లందని తీసుకెళ్ళాను, మీరు భార్య భర్తలు నాకు చెప్పలేదు, దేవుడు మీ దేవుడు అంటే వచ్చి కనపడ్డాడు, పేనం తెస్తానన్నాడు, నా భార్యలు గర్భాన్ని మూసేసాను అన్నాడు, శాప పెట్టాను అన్నాడు, నా కోసం ప్రార్థన చేయి బాబు అని కాళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు అబ్రాహాము చేతులెత్తి ప్రభువా క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తే అప్పుడు అంగీకరించి వదిలేసాడు. లేకపోతే ఆడి పని అయిపోను అనమాట. రాజు అయినా సరే. న్యాయం ఎవరు చేస్తారు సార్? న్యాయం ఎవరు చేస్తారు? ఆడికేముందాడు ఒంటరిగాడు, ఆడికేముంది అనుకున్నాడు. దేవుడు అతని పక్షంగా ఉన్నాడని రాత్రి తెలిసాక గడ్డగడ్డలాడిపోయాడు. దేవుడు న్యాయము విధించువాడని ఆయనకి మనం ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియులారా, నా పక్షంగా ఎవరున్నారండి? ఒంటరిగా ఉంటారండి, నాకు ఎవరు లేరండి, మరి నాకు ఇన్ని కష్టాలండి, ఇన్ని బాధలండి, ఇన్ని ఇబ్బందులండి అని మనం ఎవరి మట్టుకు వాళ్ళమే అనుకుంటూ ఉంటాం. నాకు న్యాయం ఎవరు చేస్తారు అనుకుంటుంటాం మనం. కానీ మనకు న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన వచ్చి కూర్చున్నాడు, నీకు న్యాయం చేయడానికి వచ్చి కూర్చున్నాను అని చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి? మందిరంలోకి వచ్చి ఆయనకి ఏం చెప్పాలి? నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నీవు న్యాయం చేసే దేవుడు ప్రభు. ఒకసారి మనం జీవితం అంతా ఆలోచించుకోండి, ఎన్ని సందర్భాల్లో నీకు న్యాయం చేయలేదు దేవుడు. ఏమండి, ఆయన న్యాయం చేయకపోతే ఇప్పుడు బతికుంటామా? బతికుంటాం, ఎప్పుడో అయిపోదు మన చరిత్ర. ఆయన న్యాయము చేసేవాడు కాబట్టి మనకన్నా బలవంతులు, మనకన్నా గొప్పలు, మనకన్నా ధనవంతులు మన మీద పడినా మనల్ని కాపాడి సజీవంగా ఉంచాడు. ఇప్పుడు దాకా ఆయన న్యాయం చేసేవాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన న్యాయం చేసే దేవుడు కాబట్టి ఆయనకి స్తుతులు చెల్లించాలి. అదే కీర్తన 9:1 పూర్ణ హృదయంతో నేను దేవుని స్తుతిస్తాను. పూర్ణ హృదయం, అమ్మ సగం హృదయం, పావు హృదయం కాదు, 30 హృదయం కాదు, పూర్ణ హృదయంతో నేను దేవునిని స్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. అంటే మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఉన్నారు అన్న ఒక భావనతో, దేవుడు ఉన్నాడన్న ఒక భయంతో అండి శరీర ప్రాణాత్మ దేహాలన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ప్రార్థనకు వస్తారు చాలామంది అండి, ఇక్కడ ఉంటారు కూర్చుంటారు, కానీ ఫ్రిడ్జ్లో ఏదో పాడైపోతుంది అండి, ఏదో కుక్కొచ్చి తినేస్తుందేమో, లేకపోతే ఏదో అక్కడ బుర్ర అంతా ఇంటికాడ ఉంటుంది, ఏదో నష్టమైపోతుందని ఆలోచన చేస్తుంటారు. మనిషి ఎక్కడ కూర్చుంటారో అండి, చల్లారిపోద్దేమో కూర, వేడివేడిగా ఉండొచ్చాను, లేట్ అయిపోతుంది, ఇలాగ అనుకుంటుంటారనమాట. దొంగలు చేస్తారేమో, ఇంట్లో పడిపోతారేమో, తాళాలు తెచ్చాం. మందిరంలోకి వచ్చాక ఇవన్నీ మర్చిపోయి పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? దేవునితో ఆయనతో లీనమై ఏకమై ఆయనను స్తుతులు చెల్లించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ కూర్చొని నాకు స్తుతులు చెల్లించేవారుగా ఈ బిడ్డలందరూ మారాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి పరలోకంలో స్తుతులేమో తక్కువేమో, యెహోవా పరిశుద్ధుడు 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 24 గంటల్లో దోతలు, స్వరూపులు, కరూపులు, ఇంకా బోళ్ళంత పెద్దలు, అధికారులు, బోళ్ళంత మంది ఆయనకి స్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు అక్కడ బ్యాచ్. అవన్నీ వదిలేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ స్తుతులు నా స్తుతుల మీద ఆసీనుడై కూర్చుందామని ఆశపడి వచ్చాడు ఆయన ఊరుకునే రాలా.
కాబట్టి ఆయనకి మనం ఏం చెల్లించాలి? ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడంట. ఆయన కూర్చునే సింహాసనమే మనం వేసే స్తుతులంట. కాబట్టి ఆయన వచ్చారన్నప్పుడు ఆయనకి మనం ఏం కూర్చి వేయాలా? స్తుతుల సింహాసనం వేయాలి. దేవునికి అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పూర్ణ హృదయంతో స్తుతులు చెల్లించాలి. అలాగున మనం ఆయన కూర్చి వేయాలని, అందుకోసం ఆయన కూర్చోవడానికి మందిరానికి వచ్చాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయం 2వ వచనం, ఆయన నామమును కీర్తించదను, నీ నామమును, ఆయన నామమును స్తుతించడానికి మనం మందిరానికి రావాలి. ఏండి, మందిరానికి ఎందుకు రావాలి? ఆయన నామమును స్తుతించటానికి మనం మందిరానికి రావాలి. ఆయన నామాన్ని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఆయన నామం మనకు, ఆయన పేర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆయన పేర్లు ఎన్ని ఉన్నాయి? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వవ్యాపకుడు, జ్యోతిర్మయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అండి 10,000 మందిని అతికాంక్షణీయుడు. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అనే పేర్లు అండి మనం చెప్పుకుంటూ వెళ్తే 100,000 ఉంటాయి ఆయన పేర్లు. ఆయన యెహోవా రాఫా, యెహోవా నీసి, ఎల్షడా, ఎల్రోయ్, ఎబెనెజరైన దేవుడు, ఎలోహిం దేవుడు, ఎడోనాయి దేవుడు అని పేర్లు, ఏల్ బేతేల్ దేవ, ఏల్ ఖన్నా, ఏల్ గిబో, రకరకాల పేర్లు ఉంటాయి ఆయనకి. హెబ్రూలో పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నీ మనం ఆయనను స్తుతులు చెల్లించడానికి వాడాలి. ఆయన నామమును ఒప్పుకుంటూ ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి అనేది మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే 21వ అధ్యాయం కీర్తన గ్రంథం 13వ వచనంలో, నీ పరాక్రమమును కీర్తించదను అంటాడు. నీ పరాక్రమమును కీర్తించదను. అంతే అంతే, ఆయన పరాక్రమమును మనం కీర్తించాలి. అండి, ఫరో బలమైన వాడా? ఇశ్రాయేల్ బలమైన వాళ్ళ? ఫరో బలమైనవాడు. ఇశ్రాయేల్ 430 సంవత్సరాలు బానిసత్వం నుండి ఓపిక లేక అండి జాయిగా నడుత్తనికే ఓపిక లేక మెల్లిగా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళ మీదకి మరలా యుద్ధానికి వచ్చాడు ఫరో. ఇప్పుడు ఫరోకి గెలుస్తాడా, ఇశ్రాయేల్ గెలుస్తారా? రూల్ ప్రకారం ఫరో గెలవాలా. కానీ ఎవరు గెలిచారు? ఇశ్రాయేల్ గెలిచారు. ఫరో మొత్తం సముద్రంలో మునిగిపోయాడు. ఇప్పుడు పరాక్రమం అంతా ఇశ్రాయేల్దా దేవుడిదా? పరాక్రమం దేవుడిది. ఇశ్రాయేలుకి ఫరోకి మధ్యలో మేఘ స్తంభముగా ఉండి వాళ్ళకి వెలుగునిచ్చి, వాళ్ళకి చీకటినిచ్చి, వాళ్ళ రథాలన్నీ చక్రాలు ఉడిపోయేలా చేసి సముద్రంలో మునిగిపోయేలాగా పరాక్రమం కలిగిన ఫరో సైన్యం అందరూ అంటారా, వాళ్ళ దేవుడైన యెహోవా మనతో యుద్ధము చేయుచున్నాడు, మనం వెనుకకు పోదాము రండి అనుకున్నారు. కానీ వెళ్ళలేపోయారు, వెనక్కి వాళ్ళు మొత్తం మునిగిపోయారు. పరాక్రమం ఎవరిదే? పరాక్రమం ఎవరిది? ఇశ్రాయేలుదా దేవుడిదా? ఇశ్రాయేలు పక్షముగా దేవుడు పరాక్రమశాలి అయి ఐగుప్తు సేనతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించాడు. వాళ్ళు మునిగిపోయారు, చచ్చిపోయారు. యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం కలుగను గాక. కాబట్టి ప్రియులారా, గొల్యాతు బలమైనోడా, దావీదు బలమైనోడా? గొల్యాతు బలమైనోడు, యుద్ధవీరుడు, సూర్యుడు. రకరకాల పేర్లు అడిగి, ఎంత పొడుగు అంత పొడుగు, ఎంత బలం, కవచం, పెద్ద గొడవ గోత్రం ఉంది. చిన్న పిల్లగాడు. ఎవరు యుద్ధం చేశారు? యెహోవా పక్షమును నేను వస్తున్నాను అన్నాడు. దేవుడే యుద్ధం చేశాడు. పిల్లగాడు నుంచున్నాడు అంతే, ధైర్యంగా నుంచున్నాడు. గిరగిర దీపాడు కొడితే ఆడికి ఎక్కడ తగలాలి అక్కడ తగిలేలా చేసింది ఎవరో? దేవుడే. ఆడు దెబ్బకు పడిపోతే పిల్లగాడు వెళ్ళి కత్తి తీసి తలకాయ తీసుకొని పట్టుకుని వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఎక్కడ కొట్టాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే, సహకరించింది దేవుడే. దావీదు కొట్టిన దెబ్బకే పడిపోయాడు. దావీదు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలితే వెనకాల దేవుడు ఇక్కడ ఇలా కొట్టాడు, కొడితే పడిపోయాడు ముందుకి. ఇప్పుడు రాయి వచ్చి ఎక్కడ తగిలితే వెనక పడాలా ముందుకు పడాలా? దేవుడు ఇలా కొట్టాడు, ముందుకు పడ్డాడు. పేడితే ఇక మళ్ళీ లెక్కకుండా వచ్చాడు, వచ్చి కత్తి తీసి వేసాడు అంతే. కాబట్టి ప్రియులరా, దేవుడు పరాక్రమం కలిగిన వాడు. ఆయన పరాక్రమం కలిగిన వాడు కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి? నీ పరాక్రమం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బలమైన దేవుడు, మా పక్షంగా ఉన్నావు, నీకు స్తోత్రం తండ్రి అని ఆయన పరాక్రమమును కీర్తించాలి. 22వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడై ఉన్నావు అన్నాడు. మనం అలాగున్న స్తుతులు అనే సింహాసనం వేసి ఆయన్ని కూర్చోబెట్టాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎక్కడ స్తుతులు చెల్లించాలి? సమాజ మధ్యములో, మందిరములో స్తుతులు చెల్లించాలంటాడు. 22వ అధ్యాయం 22వ వచనం, 33వ అధ్యాయం 1వ వచనం. సమాజ మధ్యమున, మందిరములో, అందరి మధ్యలో నేను నీకు స్తుతులు చెల్లిస్తానన్నాడు. 33:1 చెప్పాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. ఎంతసేపు అది బాగోలేదు, ఇది బాగోలేదు, అలాగే ఎలాగని కష్టాలు చెప్పడం కరెక్టే, చెప్పొద్దంటలా.
కష్టాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, కానీ నీకు దేవుడు చేసిన మేళ్ళు కూడా ఉన్నాయిగా. ఆ మేళ్ళను తలంచుకొని ఆయనకు స్తోత్రాలు చెప్పడం నేర్చుకో అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ చెప్పమంటున్నాడు, ఎప్పుడు చెప్పమంటున్నాడు, ఎడతెక్క చెప్పమంటున్నాడు. కాబట్టి మనం మందిరానికి వచ్చి ఏం చేయాలి? స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అలాంటి స్తుతుల సింహాసనం వెయ్యాలి. ఆ సింహాసనం మీద ప్రభు కూర్చోవడానికి వస్తున్నాడు. ఆయన యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు అన్నాడు. ఆయన ఎందుకున్నారు? స్తుతులు చెల్లించేవారిగా మనందరినీ తయారు చేయడానికి వచ్చారు. నెంబర్ 2 ఏమండి, కీర్తన గ్రంథం 48:9 ఆయన కృపను ధ్యానించి తిని అన్నాడు. ఏమి ధ్యానం చేశాడంట? ఆయన కృపను నేను ధ్యానం చేశాను అన్నాడు. నీ కృపను మేము ధ్యానించితిమి అన్నాడు. ప్రియులారా, మందిరానికి వచ్చిన మన అందరం కూడా ఏం చేయాలమ్మా? ఆయన కృపను ధ్యానం చేయాలా, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలా, ఆయన ఆజ్ఞలను ధ్యానం చేయాలి, ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానం చేయాలి. మన జీవితకాలం అంతా ధ్యానం చేయాలి. ఆయన ఏమండి దివారాత్రములో ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేయాలంట? చెప్పండి. ఎలా ధ్యానం చేయాలంట? ఆదివారం ఒక రోజు వస్తామండి ప్రార్థనకి, ఒక గంట సేపు కూర్చుంటామండి, అది చెప్పింది అలాగే వింటామండి, అంతే, ఆమె అనగానే వెళ్ళిపోతామండి. అలా కాదంట. ఒక గేదె ఉందనుకోండి, గేది ఆ మేపే ఆయన తీసుకెళ్తాడు పచ్చగడ్డి ఉన్న చోటకి, చక్కగా కడుపు నిండి దాకా తింటుంది. కడుపు నిండింది అని దానికి అనిపించాక తింట మానేసి కుదురుగా ఒక చోటకు వచ్చి పడుకుంటుంది. పడుకుని ఏం చేస్తుంది? మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అది తింటాం 2-3 గంటలు తింటే ఒక 5-6 గంటలు మళ్ళీ దాన్ని నవ్వులుతుంది, నెమరేసుకుంటుంది. మొత్తం నెమరేసి మొత్తం దాన్ని అరిగించుకుని దాని ద్వారా శక్తిని పొందుతుంది. అప్పుడు దానికి ఏమండి ఆ శక్తి దానికి గ్రహించి అనేక మందికి ఉపయోగపడే పాలను ఉత్పత్తి చేస్తుంది. గడ్డి తినేసాం కదా, నేను నెమరేసుకోలేదు అనుకోండి, అవుతుంది? పని అవుతుందా? అవును. వస్తున్నామండి, మరి ప్రతి వారం ఆదివారం ఆరాధనకు వచ్చి వాక్యం వింటున్నామండి, చాలా బాగా చెప్పారండి అంటాం కాదండి. వాక్యాన్ని ఈ 6 రోజులు వెళ్ళి ఏం చేయాలి? ఇంటికాడ ధ్యానం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ధ్యానం చేయాలి. ఇప్పుడు మా పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, వెళ్ళరా, వీడికి కర్రసాము నేర్పించి ఆయన దగ్గరికి పంపించాను. నేను కర్రోటి ఇచ్చాను, కర్రసాము నేర్పించి ఆయన దగ్గరికి పంపించాను. ఆయన కష్టపడి ఒక రోజుని 3 పాయింట్లు చెప్పాడు. ఈ కర్ర ఈ వేళ్ళలోంచి వేళ్ళలోకి ఎలా తిప్పాలని చెప్పాడు. ఈ ఇంటికి వచ్చి కర్ర ఇంట్లో పడేసి శుభ్రంగా చెల్లట్టుకుని చెల్ల చూసి పడుకుంటున్నాడు రోజును. వీడికి కర్రసాం వస్తుందా? ఒక వారం పోయి నేను ఏమంటే డబ్బులు ఎత్తున్నాను, ఫీజు ఎత్తున్నాను, కర్రసాం ఏం వస్తలేదండి అంటే ఆయన ఏం చెప్తాడు? ఏండి మీ వాడు ఏం చేస్తలేదు, ప్రాక్టీస్ చేస్తలేదని చెప్తాడు. మళ్ళీ సీబాట్లు వేస్తాడు మళ్ళీ ఆయన కదా. ఇప్పుడు వీడు ఏం చేయాలా? ప్రతిరోజు దాన్ని ఇలాగ తిప్పుతుంటే 2-3 రోజులకి వీడికి చేతిలో ఆడుతుంది, ఆయన చెప్పినట్టుగా వస్తుంది. ఆయన నెలలకు నేర్పుతాను, నెలలకి పొంది 2 నెలలకైనా వస్తుంది. చక్కగా విద్యలో ఆరితేరిపోతాడు, కర్రసంలో గొప్ప ప్రయోజకుడు అయిపోతాడు. ఏం చేస్తే థ్యాంక్ యూ కూర్చో, ఏం చేస్తే ప్రాక్టీస్ చేస్తే. మరి మేము ఆదివారం ఆరాధనకు వస్తున్నామండి, ప్రార్థన కూర్చుంటున్నామండి, వాక్యం చెప్తున్నారండి, భలే చెప్తున్నారండి వాక్యం, మరి ఇంటికి వెళ్ళాక మర్చిపోయామండి. మరి 6 రోజులు ఏం చేయాలండి? 6 రోజులు ధ్యానం చేయాలండి. ఏం చేయాలండి? ఈ ఆదివారం ఏం చెప్పారు? దేవునికి స్తుతులు చెల్లించాలని చెప్పారు. ఇప్పుడు వారం అంతా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? స్తుతులు చేయాలి. స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ఎన్ని పాయింట్లు చెప్పారు, అన్ని పాయింట్ల మీద స్తుతులు ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఏమండి ఆయన కృపను ధ్యానించితిమి అని చెప్పారు. ఏమండి టీ కాసుకుంటానే ఆ వాక్యం ధ్యానం చేయాలి, అన్నం వండుకుంటానే వాక్యం ధ్యానం చేయాలి, వాకులు ఉడుచుకుంటానే వాక్యం ధ్యానం చేయాలి, ప్రయాణంలో ఉండగా కూడా వాక్యాన్ని ధ్యానం చేయాలి. అండి మనం ఏ పని చేసుకుంటున్నా ఆ పనిలో మనం వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. పోయిన వారం ఏం చెప్పారు? స్తుతులు చెల్లించమని చెప్పారు, ఆయన కృపను ధ్యానించమని చెప్పారు, ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేయమని చెప్పారు, ఆయన యొక్క ఏమండి ఆజ్ఞలను ధ్యానం చేయమని చెప్పారు, ఆయన యొక్క ఏమండి దివారాత్రులు ధ్యానం చేయమని చెప్పారు. దివారాత్రులు అంటే ఏంటండి? దివారాత్రులు అంటే ఏంటంటే రోజుకో 1/2 గంట వాక్యం చదువుకోమనా. దివారాత్రులు అంటే ఏంటి? దివారాత్రి, దినము రాత్రి 24 hours ఉన్నాం. ఏం చేయాలంట? ధ్యానం చేస్తాను ఉండాలంట. దావీదు గారు అది ప్రాక్టీస్ బాగా చేశాడు. రాత్రి జోములు ఎందుకు వాక్యమును ధ్యానించడం నాకు కొవ్వు మీద దొరికినట్టుగా ఉందంటాడు కదా. అండి
అంటే పరిపాలన చేస్తున్నా, కుర్చీలో కూర్చున్నా, తగ్గు దగ్గర కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మనవాడు అక్కడ కూర్చుంటాడు. కానీ మనవాడు ధ్యానం అంతా ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద ఉంటుంది. ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తూ ఉంటాడు. ఇలాగున మనము ఆ యొక్క వారం అంతా ఆ ఆదివారం చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చే వారానికి దాని ప్రయోజనాన్ని పొందుతాం, వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119:15 ఒకలో, 119:27 త్వరగా చదవండి, గబగబా త్వరగా. అంతే. 27 ఆశ్చర్య కార్యములు ధ్యానించదు. యెహోషువ 1:8 దివారాత్రులు ధ్యానించిన నా మార్గమును వర్ధిల్ల చేసుకుంటాను అన్నాడు. నీ మార్గం వర్ధిల్లాలంటే, నీవు ఆశీర్వాదకరంగా మారాలంటే, నీవు దీవెనకరంగా మారాలంటే ఉన్న సీక్రెట్ ఏమిటంట? ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకో. నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తప్పకూడదు. జాగ్రత్త పడము. దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల, అలాగే నువ్వు ధ్యానం చేసేటట్లయితే నీ మార్గం ఏం చేసుకుంటావు? వర్ధిల్ల చేసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ వారమంతా వాక్యమును ధ్యానం చేయాలి. అందుకని రాసుకోమంటాం, ఉత్తనే కాదు. చెప్పినట్టు మర్చిపోయి అద్భుతమైన వారం మనకు ఉంటుంది. కాబట్టి మనుషులం కాబట్టి రాసుకుంటే పేపర్ మీద పెడితే ఆ పేపర్ అత్తమాన్ని ప్రతిరోజు చూసుకుని ఆయనకి మనం స్తోత్రాలు చెల్లించాలని చెప్పారు. ఆయన కృపను ధ్యానం చేయాలని చెప్పారు. దివారాత్రులు ధ్యానం చేయమని చెప్పారు. అని మనకి ఆ పేపర్ గుర్తొచ్చినప్పుడల్లా, తీసినప్పుడల్లా మనం దాని మీద ఆ ధ్యానంలో ఉంటే నీవు వర్ధిల్లుతావు, నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది సీక్రెట్. కాబట్టి మనం ఎక్కడెక్కడో మనం బుర్రపెట్టి ఎక్కడెక్కడో సమయాన్ని గడపటం కాదు, కానీ మన సమయం అంతా ఆయన్ని ధ్యానం చేయటంలో పెడితే మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకుని ఎక్కడికి వర్ధిల్ల చేశాడు? మహారాజుగా, చక్రవర్తిగా చేశాడు. సీక్రెట్ ఇదే. దావీదుని గురించి మీరు బాగా ధ్యానం చేయండి. ఆయన ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలను ధ్యానం చేస్తాడు. కొవ్వు మీద దొరికింది అంటాడు, నీ మందిరంలోనే నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను అంటాడు. ఏ బోళ్ళని మరలు చెప్తాడు. అది సీక్రెట్, ఆయన వర్ధిల్లుటకు కారణం. ఏమండి? నెంబర్ 1 ఏంటి చెప్పండి? త్వరగా, నాకు టైము అయిపోతుంది. ఆయనకి స్తోత్రములు చెల్లించాలి. ఏం చెల్లించాలి? మెయిన్ హెడ్డింగ్ రాసుకోవాలి మీరు, లోపలే కాదు. మెయిన్ హెడ్డింగ్ ఏంటండి? ఆయనకి స్తుతులు చెల్లించాలి. చెప్పండి అందరూ, ఏం చెల్లించాలి? అక్కడ చెల్లించాలి. ఆయన మందిరములో ఆయనకు ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. ఏమండి? అది మొదటి పాయింట్. మీరు మిస్ అయ్యారా? మొదటి పాయింట్ రాసుకోలేదా? రాసారా? లోకాసు వార్త 24:53 చదివించారని చదివించలేదా? ఓకే, కొంచెం దాటేసినట్టున్నాను. లోకాసు వార్త 24:53 ఫస్ట్ పాయింట్ అదే. లోకాసు వార్త 24:53 అది రాసుకుని దాని పక్కన స్తోత్రములు చెల్లించాలన్నది ఫస్ట్ పాయింట్ అని రాసుకోవాలా. 24:53 ఎడ తెగక దేవాలయములో కూడి, అంతే. ఎడ తెగక దేవాలయములో స్తోత్రములు చేయుచుండ్రు. అది ఫస్ట్ పాయింట్. ఏమంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవాలయంలో ఏం చేయాలి? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు. ఇప్పుడు ఆలయంలోకి వచ్చి మనం ఏం చేయాలి? ఏడ తెగక స్తోత్రాలు చెబుతూ ఉండాలి. ఏమండి? నవ్వటానికి సమయం కలదు, ఏడవటానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. కానీ దేనికి సమయం లేదు? స్తోత్రాలు చెప్పడానికి సమయం లేదు. 24 గంటలు చెప్పాలి. దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు అంటే బాగుంటుంది. ఎలాగా? అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి అంటే మనకు సూట్ అవుతుంది కదా. అత్తమాన స్తోత్రం చెప్తామా? అత్తమాన స్తోత్రం చెప్పం. దేవుని ఎల్లప్పుడూ, దానికి టైం లేదు. ఇప్పుడు ఒకడెవడో పొద్దునుంచి చల్లదాకా నవ్వుతాడు అనుకోండి, ఏమంటారని? పొద్దున్న చల్లదాకా ఏడ్చివ్వండి. ఏడుతానికి సమయం ఉందా లేదా? అవతలోడు ఏదన్నా దెబ్బ తగిలితే ఆడితో పాటు మనం ఏడవాలా? అవతలోడికి ఏదన్నా సంతోషం వస్తే ఆడితో పాటు మనం నవ్వాలా?
ప్రతిదానికి సమయం కలదు. దేనికి సమయం లేదు? 24 hours చేయాల్సిందేంటి? స్తోత్రములు చెప్పడమే. రేపు పొద్దున పరలోకం వెళ్తే ఏం చెప్పాలా? 24 గంటల స్తుతులు చెప్పడమే. ఎక్కడున్నా కూడా స్తుతులు చెప్పడమే. దానికి టైం లేదు, దానికి ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఎల్లప్పుడూ ఏం చెల్లించాలి? స్తోత్రములు చెల్లించాలి. అదే మనకు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఆయన కృపను ధ్యానం చేయాలి. మూడో పాయింట్ మత్తయి 21:14 ఆయన మందిరంలో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు అన్నాడు. ఆయన మందిరంలో ఉండి ఏం చేస్తున్నారంట? గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళు వచ్చారు. దేవాలయంలోకి వారు రాగా వారిని యేసు ప్రభు ఏం చేస్తున్నారంట? స్వస్థపరిచెను. ప్రియులారా, దేవాలయంలో యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? తన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనను స్తుతులు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ స్తుతులు సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉండి ఏం కోరుకుంటా ఉన్నారు? ఆయన కృపను ధ్యానం చేయాలని కోరుకుంటున్నారు. నెంబర్ 3, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉండి ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి ఆయన వచ్చారని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఎవరెవరికి ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఆయన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచడం కోసమే నేను వచ్చాను అన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచుచుండెనని చెప్పి రాసి పెట్టారు అక్కడ. ఏమండి? కాబట్టి అది ఎటువంటి వ్యాధి అయినా, తీవ్రమైందైనా, అది ఎంత కఠినమైందైనా, డాక్టర్ల చేతులు ఎత్తేసిందైనా ఆయన స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మీకు వచ్చిన అనారోగ్య సమస్య విషయమై మీరు ప్రార్థన చేసుకోండి, దైవ సేవకులకు తెలియజేయండి, సంఘానికి తెలియజేయండి. అందరము కలిసి ప్రార్థన చేస్తుంది. ఎటువంటి కఠినమైన అనారోగ్యమైన దేవుడు స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు ఈరోజు కూడా ఆయన మన మధ్యలో ఉన్నారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన తన పరిశుద్ధాలయమందు ఏం చేస్తున్నారు? స్వస్థపరుస్తున్నారు. అపోస్తల కార్యాలు 3:8 ఒకడు మందిరం బయట కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. వాడికి నడవలేడు, నుంచోలేడు, కాళ్ళు అది చిన్నప్పటి నుంచి కూడా కాళ్ళు నిలబడలేడు. అలాంటి వాడు పేతురు యోహానుల మందిరంలోకి వెళ్తుంటే అడుక్కుంటా ఉంటే పేతురు యోహానుల వాడి వైపు తీరి చూసి, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదని నీకు ఇస్తున్నాము, యేసు నామములో లేచి నిలబడని చెప్పి చేయబట్టుకున్నారు. పట్టుకుంటే చిన్నప్పటి నుంచి లేకలేనోడు, నల్లలేనోడు లేచి నిలిచి గొంతులు వేసి నడిచి స్తోత్రములు చెబుతూ మందిరంలోకి వెళ్ళాడని చెప్పేసి రాసి, దిగ్గున లేచి నిలిచిన నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు. కాబట్టి ప్రియులరా, ఆయన దేవాలయమందు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన స్వస్థపరిచి ఆయనను స్తుతించేలాగా అలాంటి వారిని స్వస్థపరుస్తున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 38 ఏళ్ళ నుంచి అక్కడే పడున్నాడంట. ఆడి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే అతగాడంటాడు, అయ్యా దోత వస్తుంది, కదిలిస్తూ ఉంది నీళ్ళు, ఎవడో ఒకటి దిగేస్తున్నాడయ్యా అని ఇంత పెద్ద స్టోరీ చెప్తున్నారు. బాబు అంతెందుకురా, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆయనే స్వస్థపరిచి పంపించేశాడు. పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరంలోకి వచ్చిన వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలని ఆయన కోరుకునే దేవుడు కాదు, ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుందాం, దేవునికి చెప్పుకుందాం, దైవసేవకులకు చెప్పుకుందాం. ఎటువంటి అనారోగ్యాన్ని నన్న దేవుడు తగ్గిస్తాడని విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యాలు 20:9 ఐదుగు అనే కుర్రోడు 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతూ ఉండగా పౌలు గారు వాక్యం చెబుతూ ఉండగా, ఏమండి చాలాసేపు వాక్యం చెబుతూ ఉంటే చీకటి పడిపోయిందంట. ఆడు నిద్ర వచ్చిందంట. జోగి కొనికిపాట్లు పడి కిందకు పడిపోడంట. ఎక్కడి నుంచి అండి? 3వ అంతస్తు నుంచి పడిపోడంట. పడిపోగానే చచ్చిపోతే ఆడు చనిపోబడి ఎత్తపడ్డాడని చెప్పి రాసిపెట్టారు. గాఢ నిద్రపోయి చనిపోయిన వాడే ఎత్తబడెను. అప్పుడు పౌలు గారు వచ్చాడు వాక్యం మధ్యలోంచి వచ్చి చనిపోయాడని తెలుసు, అయినా దేవునికి ప్రార్థన చేసి అంటాడు, వాళ్ళందరూ కంగారు పడకూడదని, అతడి ప్రాణము అతడిలో ఉంది, కంగారు పడకండి అని చెప్పేసి కౌగులించుకుని ప్రార్థన చేసి, అతడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరలా అతడి ప్రాణాన్ని అతడిలోకి పంపితే తీసుకొచ్చి మళ్ళీ పైన కూర్చోబెట్టి మళ్ళీ అర్ధరాత్రి దాకా వాక్యం చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగను గాక. కాబట్టి పిల్లలు, ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. మనలను దేవుడు స్వస్థపరిచే దేవుడుగా
ఆయన మందిరంలోకి వచ్చి కూర్చున్నాడని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ పాయింట్, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు అపోస్తలులు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు అని చెప్పి రాశారు. అమ్మ, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చాలు చాలు చాలు. ప్రతి దినము ఎక్కడ కూడుకుంటున్నారంటండి? దేవాలయంలో కూడుకుంటున్నారు. ఏమండి, యెహోవా తన పరిశుద్ధాలయంలోకి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రతిరోజు నాకు కనపడండి నాన్న అని చెప్తున్నాడు. ఆయన వచ్చి ప్రతిరోజు ఏం చేయాలంట? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవాలయంలో తప్పక కూడుకోవాలి అని చెప్పడానికి వచ్చాడంట. ఆది అపోస్తలుల కాలంలో వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి పనులు ఉన్నాయి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పనులు చేసుకుని ఏదో టైంలో మందిరంలోకి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారంట. అండి, ఇంటింటా మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి. ఇంటింటా ఈరోజు ఈవిడింటికాడ ప్రార్థన, ఆ రోజు రేపొద్దున ఆవిడింటికాడ ప్రార్థన, ఇంటింటా ప్రార్థనలు ఉన్నాయి. అక్కడికి వెళ్తారు. అయినా తప్పక మందిరంలో కూడుకొనుచు. తప్పక మందిరంలో కూడుకునేవారు. సహవాసం అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఏమండి, చాలామంది అసలు ఆదివారమే రారు. దేవునికి స్తోత్రం. ఆదివారమే రారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో. ఇక్కడేమో దేవుని వాక్యం ప్రతిరోజు తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారని చెప్పి రాసి పెట్టారు కదా. కనీసం ప్రతిరోజు ఒకవేళ మనకు అనుకూలం లేకపోయినా వారానికి 2 సార్లు అయినా ఏం చేయాలి? తప్పక కూడుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఎన్నిసార్లు కూడుకుంటున్నాం వారానికి? శుక్రవారం తప్పనిసరిగా వస్తారు దైవ సేవకులు. టైం అంటే టైం ఏడవకుండా వస్తారు కదా. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా వస్తారు. ఈ 2 సార్లు మందిరం తెరవబడి ఉంటుంది నిర్ణయ కాలంలో. ఆ కాలంలో సంఘస్థులందరూ ఏం చేయాలి? తప్పక కూడుకొనుచు. తప్పక కూడుకొనుచు. తప్పక కూడుకొనుచు. సహవాసంలో ఇంకా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది హెబ్రీ పత్రికలో చెప్తాడు. దేవుడు రాకడ సమీపమైపోతుందని మీకు అర్థమైన కొలది, సమీపంగా ఉందని మీకు అనిపించిన కొలది మరి ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోండి అని చెప్పేసి హితబోధ చేశాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకుంటాం మానక అని తర్వాత చెప్పాడు ఈ పాయింట్. కొంతమంది అనుకుంటున్నారంట, టీవీలో వాక్యం వచ్చేస్తుందండి, ఆరాధన ప్రారంభం నుంచి ముగించేదాకా అందరూ వచ్చేస్తుందండి, మేము ఇంటికాడికి వచ్చిన సోపాలో కాళ్ళ మీద కొల్లేసుకుని ఆరాధనలో పాల్పొలను పొందుతున్నామండి, ఆయన టీవీలోనే రొట్టెలా గెలుతున్నారండి, మా చేతిలో రొట్టె ఉంటే తినేమంటున్నారండి, అయిపోయింది అంతే చాలు అంటున్నారండి, మేము ఆరాధనలో ఉన్నట్టేనండి అని ఫీల్ అయిపోతున్నారు కదా. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మందిరంలో సహవాసం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు కానీ వాళ్ళు సహవాసానికి రాలేదు కాబట్టి వారికి ఆ వాక్యము నిష్ఫలం అన్నాడు. ఇంకో చోట నిష్ఫలం అంటే వేస్ట్ అయిపోయిందని. కాబట్టి సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం. సహవాసం ఎందుకు ప్రాముఖ్యం? మీ కష్టాల దైవసేవకుడు చెప్పుకుంటారు. మీకోసం దైవసేవకుడు ప్రత్యేకంగా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు. టీవీ ముందు కూర్చున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారా? ఒత్తిది భ్రమ. ఇప్పుడు మీరందరూ వచ్చారు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ చూశాను, మీ పేర్లన్నీ నాకు గుర్తుంటాయి. ప్రతిరోజు ప్రభా పలానా రత్నకుమారి గారు పలానా 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 అని మీ అందరి కోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాం. అది మీకు కుటుంబాలకు కంచిగా ఉంటుంది, కాపుదలుగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. మేము వచ్చిన వాళ్ళందరి కోసం మొదట చేస్తాం, రానోళ్ళ కోసం తర్వాత. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు, ఎందుకో రాలేకపోతున్నారు ప్రభు అంటాం. ఇంకా అసలు మొత్తానికి మానేసిన వాళ్ళని మర్చిపోతాం కదా. వచ్చే వాళ్ళ కోసం ఉన్నంత గుర్తింపు అందరి కోసం ఉంటుందా? ఉండదు. తర్వాత ఓ మాట అంటాం, ప్రభు అందరినీ కనికరించి ప్రభు అంటాం, కానీ వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పేరున వాళ్ళ కుటుంబాల పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకుంటారు కదా, అన్నీ ప్రార్థనలో పెడతాం. అవునా కదా. కాబట్టి ప్రియులారా, సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి దినము దేవాలయంలో ఏం చేయాలి? తప్పక మానక కూడుకొనుచు అంటాడు. కొన్ని సంఘాలు అయితే తలుపులు తీసుంటాయి. అంటే ఆ మందిరంలోనే అక్కడే ఉంటారు. పాస్టర్ గారు కూడా విశ్వాస గృహం ఉంటుంది, కొంతమంది పిల్లలు కూడా ఉంటారు. అక్కడే తలుపులు తీసుంటాయి నిరంతరం. పాస్టర్ గారు అక్కడే ఉంటాడు కాబట్టి తీసుంటాయి. కాబట్టి వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి. పొద్దున్నే 6 గంటలకు పలానా వాళ్ళు వచ్చి ప్రార్థనలో ఉంటారు. 7 గంటలకి వాళ్ళు వచ్చాక వీళ్ళు వచ్చాక వాళ్ళు వెళ్ళాలి. అలాగా గొలుసు ప్రార్థనలాగా ఎవరి టైంలో వచ్చి ప్రార్థన చేసుకుంటారో మిగతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాగా జరుగుతూ ఉంటాయి. కనీసం ప్రతిరోజు 7 గంటలనే జరుగుతాయి. 6 నుంచి 7 అంటే ఎంత? 1 గంట. పొద్దున్న తెల్లారు 6 అయితే తీస్తారు మందిరం,
1 గంట అయ్యేదాకా వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఫస్ట్ గంటలో చేసేవాడు చేస్తూ ఉండాలి. రెండో వాడు వచ్చి స్తోత్రం అన్నాక వీడికి అర్థమవుతాం వచ్చాడు మనోడని, అప్పుడు వీడు ఆమెనని వెళ్ళాల. మూడో వాడు వచ్చి స్తోత్రం అంతే కానీ వీడు వెళ్తాక లేదు. అలాగనమాట, అలాగ ఉంటుంది సిస్టమ్. మందిరంలో ఎప్పుడు ఏం జరుగుతుంటుంది? ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మందిరంలో సహవాసంలో ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. జనులు నాతో మందిరమునకు వెళ్ళుదామని అన్నప్పుడు నేను సంతోషపడ్డాను అంటున్నాడు. ఎవరో రాజుగారు, దావీదు గారు ఏమంటున్నాడు? జనులు నాతో మందిరమునకు వెళ్ళుదామని అన్నప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. ఇప్పుడు రాజుగారు తెలుసుకుంటే పాస్టర్ గారు రాజుగారి దగ్గరికి వస్తాడా, రాజుగారు పాస్టర్ గారి దగ్గరికి వస్తాడా? సెపరేట్ అండి, చిన్న లాజిక్ సెపరేట్ అమ్మా. రాజుగారు తెలుసుకుంటే రాజుగారి దగ్గరికి పాస్టర్ గారు వెళ్తారా, పాస్టర్ గారి దగ్గరికి రాజుగారు వస్తాడా? ఆ పాస్టర్ గారిని పిలిపించండి అంటే అమ్మాబు ఎందుకు పిలిచారని చెప్పేసి ఈయన గమగా పరిగెత్తికి వెళ్తాడు కదా. వెళ్ళాక పాస్టర్ గారు మరి మా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఇంక ఈయన వచ్చారు కదా, ప్రార్థన చేశారు కదా, ఆయనే అక్కడే ఉండి సరిపెట్టేసుకోవచ్చు కదా. కానీ చక్రవర్తి రేంజ్లో ఉండి కూడా జనులు రాజా మందిరానికి వెళ్తున్నాం అంటే నేను కూడా వస్తాను బాబు అని సంతోషపడిపోతున్నాడంట. నేను కూడా వస్తాను బాబు అని సంతోషపడిపోతున్నాడంట. రాజు దాకా చక్రవర్తి దాకా ఎందుకు ఉద్యోగం ఎక్కలేని ఉద్యోగం వస్తేనే అండి మిగతా వాళ్ళు అయ్యా మరి ప్రార్థనకి వెళ్తున్నామంటే మీరు వెళ్ళండి అంటాడు. నా రేంజ్ పెరిగింది, మా ఇంటికి పాస్టర్ గారు వస్తాడు సాయంకాలం అంటాడు. ఏంటి కొంచెం రేంజ్ పెరిగితే కదా ఫోన్ చేస్తాడు, అయ్యా మరి మా ఇంటికి రండి అంటే పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ఆయనకి ప్రార్థన చేస్తాడు. అది రేంజ్ మెయింటైన్ చేస్తారు చాలామంది. ఈయన రాజు అయిపోయి చక్రవర్తి అయిపోయిన జనులు నాతో మందిరంలోకి వెళుదామని చెప్పినప్పుడు ఏమైపోతాడంట? సంతోషపడిపోయి నేను వచ్చేస్తాను బాబా ఆగండి అంటున్నాడంట. ఏమండి 122:1 ఉందన్నమాట. కీర్తన 23:6 ఉంది. చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసం చేయాలని ఆశపడుతున్నాను అన్నాడు. చిరకాలం అంటే నా జీవించినంతకాలం నేను ఎక్కడ ఉంటానో ఆయన మందిరంలోనే ఉండాలని ఆశపడిపోతున్నాడంట. ఏమండి 52వ కీర్తన 8 ఉంది. అంతే 122:1 చెప్పాడు, జనులు నాతో మందిరంలోకి వెళ్ళదామని చెప్పినప్పుడు నేను సంతోషపడిపోయి ఆనందపడిపోయాను అంటున్నాడు. అంతే అంతే 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు, ఏమండి తరం పడుతున్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాడు తెలుసా? తరం పడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. ఏమండి మరి ఇప్పుడు మీకు రాజ్యం పోయింది కదా, తరం పడుతున్నారు కదా, మరి మీ పరిస్థితి ఎలా ఉందని అంటే అంటాడు, కష్టాల్లో ఉన్నాను కానీ నేను నా దేవుని మందిరంలో ఎలాగున్నాను? పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, రాజులాగా ఉన్నప్పుడు, చక్రవర్తిలాగా ఉన్నప్పుడు, అన్నీ కలిసిస్తున్నప్పుడు ఏమంటే నేను పచ్చని ఒలీవలాగా దేవుని మందిరంలో ఉన్నానని అంటాం, బాగానే ఉంది. కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, తరం పడుతున్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? నేను కష్టంలో ఉన్నాను కానీ నా దేవుని మందిరంలో ఎలాగున్నానో పచ్చని ఒలీవ చెట్టులాగే ఉన్నాను. కష్టంలో ఉన్నాను కానీ నా దేవుని మందిరంలోనే ఉన్నాను అని చెప్పి అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఈ జీవితం అన్నా కష్టాలు ఉంటాయి, అయ్యగారు ఏముంటాయి? కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం దేవుని మందిరంలో ఎలాగ ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టులాగే ఉండాలి అని మనం కోరుకోవాలి. దావీదు గారు చెప్తున్నాను, నేను నా దేవుని మందిరంలో ఎలాగున్నాను? పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అంటాడు. లోకసువార్త 24:53 దేవాలయంలో ఏడాదిగా స్తోత్రము చేస్తూ ఉన్నారు అన్నాడు. లోకసువార్త 2:37 ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ 84 సంవత్సరాల నుంచి ఒక్క వృద్ధురాలు ఏమండి ఉపవాసాలు రేయింబగళ్ళు జాగరణాలతో సేవ చేస్తూ ఉండిపోయిందంట. మందిరంలో ఉండిపోయిందంట 84 సంవత్సరాలు అన్న. అలాగే ప్రియులారా, దేవుని మందిరంలో మనం ఎక్కువ చెప్పండి దేవుని మందిరంలో మనం ఎక్కువ ప్రతి దినము కూడుకొనొచ్చు. సహవాసం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళమై మనము దేవుని మందిరంలో కనపడాలని ఆయన కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నారు అని చెప్పాడు. ఆయన ఉండి ఏం చెప్తున్నాడు? ఎక్కువ సహవాసాన్ని కోరుకోండి. కొంచెం టైం దొరికితే అక్కడికి వెళ్ళి ముచ్చట్లు, ఎక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోకండి, మందిరంలో ఎక్కువ సమయం గడపండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడుకునేది 2 సార్లు మీరు తప్పక అంటే అర్థం ఏంటి? తప్పక అంటే అర్థం ఏంటి? తప్పక కూడుకుని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కూడుకుంటున్నారని అర్థం. ఆ రోజుల్లో వాళ్ళు అన్ని పనుల్లో ప్రతిరోజు కూడుకున్నారు. కనీసం మనం ఈ రోజుల్లో వారానికి 2 సార్లు అయినా కూడుకుని ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి, సహవాసంలో ఎక్కువ సమయం గడపాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 5వ పాయింట్ లోకసువార్త 1:9 దేవుని మందిరంలో ధూపము వేసే వాళ్ళంగా మనం ఉండాలి.
దేవుని మందిరంలో ఏమేయాలి? చెప్పండి. దేవుని మందిరంలో మనం ఏమేయాలి? యాజక మర్యాద చెప్పున. ప్రభు ఆలయానికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపం వేయాలి. మందిరంలోకి వచ్చి మనం అందరం ఏం చేయాలండి? ధూపము వేయాలి. ధూపమేత్వం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. ధూపమేత్వం అంటే ఏంటండి? ప్రార్థన చేయటం. స్తోత్రాలు చెప్పడం వేరు, ప్రార్థన చేయటం వేరు. మందిరంలోకి వచ్చాక మనం అందరం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? మా దేశంలో స్తుతులు ఫస్ట్ పాయింట్. ఇది 5వ పాయింట్. ప్రార్థనలు చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? మొదటగా మీ కుటుంబం కోసం, ఏమండి, మీ భర్త కోసం, మీ బిడ్డల కోసం, మీ మనవల కోసం, మీ కష్టాల కోసం ప్రార్థన చేసుకోండి. రెండవది మీ బంధువుల కోసం, మీ స్నేహితుల కోసం, మీ రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేసుకోండి. ఎక్కడ? మందిరంలో. తర్వాత దేశం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా మా దేశంలో అవినీతి లేకుండా చేయండి. మా దేశంలో ఏం లేకుండా చేయాలి? మద్యపానం లేకుండా చేయండి. మా దేశంలో ఏమండి అధికారులు రక్షింపబడేటట్లుగా చేయండి. మా దేశంలో పేదల పట్ల మంచి మంచి చట్టాలు చేసేటట్లుగా కృప చూపించండి. మా దేశంలో రక్తహీనత వలన ఎవరు చనిపోకుండా కాపాడండి. చాలామంది రక్తహీనత వలన చచ్చిపోతున్నారు లేదా? అంటే రక్తం 11-12 ఉండాలంటారు, 6-7 ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంటుంది. రక్తహీనత వల్లనే చచ్చిపోతారు చాలామంది. రక్తహీనత లేకుండా చేయండి ప్రభువా. ఇలాగా ప్రార్థనలు చేసుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయా లేవా? ఒక కుర్రోడు యవనస్తుడు, వాడి పేరు, ఒక చిన్న పాప ఉంది, ఆడికి నోట్లో క్యాన్సర్ వచ్చింది. కుర్రోడు ఎర్రగా పట్టుకుంటే కందిపోయేలాగా ఉంటాడు. ఇప్పుడు నల్లగా అయిపోయాడు. ఎందుకు అలాగ అయిపోయాడు? నోట్లో క్యాన్సర్. నాలుగాడికాడే కొరికేసుకున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్తే నోటు క్యాన్సర్ అన్నారు. కుర్రోడు యవనస్తుడు, కుర్రోడు ఎలాగంటే అలా తయారైపోయాడు. ఇప్పుడు అత్తమానం వేస్తాడు, ఇలా తీసి ఇలాగ వేస్తాడు. అందులో ఏదో ఏంటది, అదేదో ఉంటుంది పేరు, ఏవో ఉంటాయి, రకరకాల పేర్లు ఉంటాయి, తెలిసేది నాకు. ఇలా పెడతాడు అత్తమానకి, అదే పని. ఏవో చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి పేర్లు అయ్యి. అత్తమాన అదే పని అడిగి. యమనస్తుడు ఇంకా గట్టిగా 25 ఏళ్ళు కూడా ఉంటాయి, 30 కూడా వచ్చేయలేదు. నోటి క్యాన్సర్ వచ్చింది, అప్పుడే దగ్గరికి వచ్చేసింది మరణం. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మా దేశంలో లేకుండా చేయని ప్రభువుని ప్రార్థన చేయలేదా? ఏమండి, గుట్కాలు, సిగరెట్లు, ఖైనీలు, ఇంకా రకరకాల డ్రగ్స్, ఏమండి, మాదక ద్రవ్యాలు, ఏదో ఇంకోటి ఏదో అంటారా ఏంటండి, గంజాయి, రకరకాల యమనస్తులు, పిల్లలు, కుర్రోళ్ళు బానిసలు అయిపోతున్నారు. అది లేకపోతే అడిగి చెయ్యకోళ్ళు పని చేస్తలేదు. ఇవన్నీ లేకుండా చేయమని ప్రార్థన చేయలేదా? ఏమండి, చేయలేదా? మా దేశాన్ని దీవించిన ప్రభు, మా దేశాన్ని ఆశీర్వదించిన ప్రభు, మా దేశంలో యమనస్తులందరూ ఈ యొక్క అలవాట్ల బారిన పడకుండా కాపాడండి ప్రభు అని మనందరం ఏకకంఠంతో ప్రార్థన చేయలేదా? ఏండి, ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి మందు తాగేవాడు ఉంటే కుటుంబం మొత్తం పాడైపోతుందా లేదా? పాడైపోతుంది. బిడ్డలకి ఏమీ సరిగా ఏమీ జరుగుతలేదు, మొత్తం కుటుంబం అంతా పాడైపోతుంది. ఇవన్నీ ప్రభు లేకుండా చేయనని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువైతే, అది లేకుండా చేసి చట్టం చేసేవాళ్ళని దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ప్రార్థన ఎక్కువ చేయాలి. దేవుని మందిరంలో ఏముండాలి? ధూపము ఉండాలి. ఏముండాలి? ధూపం అనగా నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యములను నీ దృష్టికి అంగీకార యోగ్యములగునుగాక అన్నాడు. నిర్గమకాండం 30:7 ఉదయకాలం ధూపం వేయాలి, సాయంకాలం ధూపం వేయాలని చెప్పాడు మందిరంలో. ఎన్నిసార్లు వేయాలంటే ధూపం? ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతి. ఏమంటే 10 సార్లు ప్రార్థనలో ఉండేవాడు. అలాగే దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థనలో ఉండేవాడు? దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఇలాగున్న ప్రియులరా, మనము ధూపం వేయాలి. ఏమేయాలి చెప్పండి అమ్మ? ప్రార్థనాపరులంగా మనం మారాలి. ఏమండి, ఎలా మారాలి? ఉదయము సాయంకాలము ప్రదీపములు వెలిగించినప్పుడు కూడా 2 సార్లు ధూపము వేయవలెను అంటాడు. కాబట్టి ప్రియులారా, రోజుకు 2 సార్లు, 3 సార్లు, అలాగే ఇంకా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఏమైతే ఉండాలి? ధూపము. ప్రార్థన పరులంగా మందిరంలోకి వచ్చే మనందరం మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి అమ్మా అంటే మీరు అందరూ కూడా అనర్ఘలంగా ప్రార్థన చేసేటట్లుగా సిద్ధపడిపోవాలా. ఎవరికి మైకిత్తాల్లో ఏమండి అనర్ఘలంగా సంఘస్థులు అందరి గురించి టకటక ప్రార్థన చేసే వాళ్ళుగా తయారైపోవాలి. ఎవరికైనా ప్రార్థన చేయండి మైకిస్తే, నాయనా ప్రభు నాయనా ప్రభు నాయనా ఆమె అంటున్నారు. అంతే, ఏం చేస్తలేదు, ఏం వస్తలేదు వాళ్ళకి.
ప్రార్థన చేయమంటే టైము ఏండి అమ్మ సాల్లేరా అనేలాగా అనర్గళంగా వచ్చేయాలి ప్రార్థన అపరులుగా మారిపోవాలి. మనందరం కూడా దేవునికి మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటే ప్రార్థన అంతా కూడా ధూమము చేత మందిరం అంతా ఏమైపోవాలా? నిండిపోవాలి. ప్రార్థనతో నిండిపోవాలి మందిరం అంతా కూడా. ధూమము చేత మందిరము నిన్నగా గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయంట ఆరాధన చేస్తుంటే. అలాగున్న మందిరం అంతా దేంతో నిండాలా? ప్రార్థనలతో నిండిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే లోకాసువార్త 19:45 అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ఆయన మందిరం ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఆ మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరగాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి, త్వరగా ముగించేసుకుందాం. అమ్మా, మొదటి పాయింట్ ఏంటి? స్తుతులు చెల్లించాలి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ధ్యానం చేయాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ స్వస్థతలు పొందుకోవచ్చు. మూడో పాయింట్. నాలుగో పాయింట్ తప్పక సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎక్కువ ప్రతి దినము వీలైతే వారానికి 2 సార్లైనా తప్పక కూడుకోవాలి. ఐదో పాయింట్ మందిరము ప్రార్థనలతో నింపాలి. ఆరో పాయింట్ ప్రకటన గ్రంథం 3:2 జయించు వారిని నా మందిరంలో ఒక స్తంభముగా చేసేదను. మందిరంలో ఒక స్తంభములాగా మనం అందరం మారిపోవాలా? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. చాలు. దేవుని మందిరంలో మనం అందరం ఎలా మారిపోవాలంటే అండి, స్తంభముగా మారిపోవాలి. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మందిరం అనుకుంటే ఈ మందిరానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కదా. ఇన్ని ఉంటేనే మందిరం అయింది కదా. కాబట్టి మందిరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా మారిపోవాలి? స్తంభములాగా మారిపోవాలా. ఒక స్తంభములాగా మారాలంటే ఏం చేయాలి? జయించువాని. ఎవరిని చేస్తాడంట స్తంభంలాగా? మందిరంలో ఒక స్తంభములాగా ఎవరిని చేస్తాడంట దేవుడు? జయించు వారిని మందిరంలో ఒక స్తంభముగా చేయుదును అన్నాడు. ఇప్పుడు మనం ఏమి జయించాలి? పాపాన్ని జయించాలి. ఏం జయించాలి? పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. ఎన్ని ఉన్నాయి లోకంలో? లోక ఆశలను జయించాలి, లోక సాంప్రదాయాలను జయించాలి, లోక ఆచారాలను జయించాలి. ఏమండి, ఉన్నాయా లేవా? ఏమండి, ఎన్ని జయించుకుంటూ రావాలి. ఒక చిన్న మాట చెప్తాను మీకు అండి. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, నాకు మైక్లో వినపడుతుంది. భర్త ఏమో డ్యూటీ నుంచి వచ్చాడంట. డ్యూటీ నుంచి వచ్చి ఆయన బట్టలు తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాడు, స్నానం చేశాడు, వచ్చాడు. ఏమండి, సోఫాలో కూలబడ్డాడు. ఈవిడి ఆ టయానికి కార్తీక దీపం అంట, మరి అదేటో అది వస్తుందంట. అలాగుందంట టీవీ కాడ. ఆయన మొత్తం తెలదో, స్నానం చేస్తుంది తెలదో, కుర్చీలో కూలబడుతుంది తెలదో. ఏమండి, వచ్చినాడు కానీ మంచిలు ఎత్తం లేదు కదా, కాఫీ ఎత్తమో టీ ఎత్తమో లేదు. ఏమండి, ఆయన అలసటకు వచ్చాడు, ఏమో వచ్చాడు, పట్టించుకోవట్లేదు, ఏమీ లేదేక. అలాగ పోనీ అయిపోయాకైనా ఆయన సొత్తలేదంట. అది అయిపోయాక మళ్ళీ పక్కెళ్ళి వదినా అందంట. ఆవిడ వచ్చిందంట, నిన్న ఏమైంది వదినా కత్తి తిప్పమంటుందంట. ఆయనకేమో ప్యానం చిరాకు వచ్చేస్తుంది. ఇదేంటి నన్ను పట్టించుకోవట్లేదు, ఏం సొత్తలేదు. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వదిన అంటుంది ఏంటంటే ఆవిడ మాట్లాడుకుని అయిపోయింది. మళ్ళీ అయిపోయాక కానీ సొత్తలేదు. మళ్ళీ పక్కెళ్ళి ఇంకెవరు ఉన్నారంటే పక్కన ఇంకో వరుస ఏంటది ఏదో చెప్పాడైనా అత్తగారిని కేకేసిందంట. అత్తగారిని కేకేసి అత్తగారికి మళ్ళీ ఆవిడ చెప్తుందంట, ఏదో చెప్పుకున్నారంట. అయిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకెవరిలో కేకేస్తుందంట. భర్త వచ్చాడు, ఏదో అన్నం పెడదాం, భోజనం పెడదాం, ఏదో కాఫీ ఇద్దాం, మంచిలు ఇద్దాం, ఏమీ లేదు. ఇక ఎంతసేపు ఇంకా అదే అందులోనే మునిగిపోరు అంతే. ఇప్పుడు సాతానేమో దీన్ని చూడని చెప్పి ప్రేరేపిస్తున్నాడు, దేవుని ఆత్మేమో వద్దని చెప్పి ప్రేరేపిస్తుంది. ఏది గెలుస్తుంది చెప్పండి. దేవుడేమో చూద్దామా చూడకూడదమ్మా అని చెప్తున్నాడు. సాతానేమో టైం అయిపోయింది, ఏడైపోయింది పెట్టని చెప్తుంది. ఎవరు గెలుస్తారు? అదే మరి మనం ఓడిపోతున్నాం, గెలుస్తలేదు, జయ జీవితం లేదు. ఉదాహరణ కూడా చెప్పాను, ఇలాగ బోలని ఉన్నాయి. అక్కడికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు, వెళ్ళమని సాతాను చెప్తున్నాడు, వెళ్ళిపోతాం మనం. అది చూడొద్దని దేవుడు చెప్తున్నాడు, చూడమని సాతాను చెప్తున్నాడు, చూసేస్తాం. ఇలాగ లోకంలో లోక ఆకర్షణల బోళ్ళని ఉన్నాయి, లోక ఆచారాల బోళ్ళని ఉన్నాయి, లోక సాంప్రదాయాల బోళ్ళని ఉన్నాయి.
ఇవన్నీ జయించే వారిని నా మందిరంలో ఎలా చేస్తాను? నా మందిరంలో ఒక స్తంభముగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం శరీరాన్ని జయించాలి. దీన్ని జయించాలి. శరీరం ఏమంటుంది? శరీరం ఏమంటుందమ్మా? నా వైపు శరీరం ఏమంటుంది? కడుపు నిండా తిను, ఎట్లా చిన్న మటన్ బిర్యానీ వండారు వాళ్ళు తినే అంటుంది. ఆత్మ ఏమంటుంది పక్కనే? కడుపు నిండా తింటే ప్రార్థన చేయలేవరా, నిద్ర వచ్చేద్దరక తగ్గించి అంటుంది ఆత్మ. ఎలా బాబు నువ్వు కాసేపు ఉండు, ఎట్లా చిన్న కూర వండారు ఎలా అని ఈడి మాట వింటాం మనం. కడుపు నిండా ఇక్కడ దాకా తినేస్తాం. తినరా తినేస్తాం. తినగానే చేసుకుంది వెళ్ళి ప్రార్థన తినంటాడు పక్కనే. తినేసాక ప్రార్థన చేసుకుందాం అనుకుని అలా మోకరెత్తాం. 2 నిమిషంలో ఏమవుతుంది అనుకుంటాం అంతే. తండ్రి నేను అంటాం అంతే. మనం తెలవకుండానే అలా అయిపోతుంది. ఆత్మ చెప్పినట్టుగా సగమే తిన్నాం అనుకోండి, సగం ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? అప్పుడు సగం మండుతూ ఉంటే ప్రార్థన చేయగలుగుతాం. మనం జయించాలి. దేన్ని జయించాలి? శరీరాన్ని జయించాలి, శరీర ఆశలు జయించాలి, శరీర కోరికలు జయించాలి, ఏమండి లోకాన్ని జయించాలి. ఇవన్నీ జయించాల్సిన బలం ఉన్నాయి. ఇవన్నీ జయ జీవితం కలిగిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? నా మందిరంలో ఒక స్తంభముగా చేయటానికి వచ్చాను అన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరంలో మనందరం కూడా ఒక స్తంభముగా మారాలి. ఒక స్తంభంగా మారిపోయాక జయ జీవితంలోకి వచ్చాక ఏమంటే ఆ స్తంభాన్ని పట్టుకుని పాస్టర్ గారు తెగదిట్టేసాడు అనుకోండి, స్తంభం వెళ్ళిపోద్దా? మందిరంలోంచి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. జయ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ వాక్యంలో నుంచి హెచ్చరికలు వచ్చినా, బుద్ధి చెప్పినా, గద్దించినా, ఒకవేళ నన్నే నా కోసమే చెప్పారు అనిపించిన మందిరంలో నుంచి బయటికి స్తంభము వెళ్ళదు. ఎన్నో సరి చేసుకోవాల్సిన పాయింట్లు ఉంటాయి, ఎన్నో చక్క పెట్టుకోవాల్సిన పాయింట్లు ఉంటాయి. దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత ఏమని చెప్పినప్పుడు నా కోసమే చెప్పారు అనిపించిన నీవు జయ జీవితం కలిగిన బిడ్డవైతే, నీవు దేవుని మందిరంలో ఒక స్తంభముగా మార్చబడిన బిడ్డవైతే, నీవు మందిరం విడిచిపెట్టి వేరొక చోటకే వెళ్ళలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఆయన యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఉండి ఏం చేయాలని ఆశపడుతున్నాడు? నీవు జయ జీవితం కలిగి జీవిస్తూ దేవుని మందిరంలో ఒక స్తంభముగా ఉండాలని, నిన్ను అలా తయారు చేయాలని ఆశపడుతూ ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, జయించేవాడికే జీవజలములు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించేవాడికే తెల్లని వస్త్రం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, జనుల మీద అధికారం జయించేవాడికే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, జీవ వృక్ష ఫలములు జయించేవాడికే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, కొత్త పేరు తెల్లని రాయి. జయించేవాడికే ఆయన సింహాసనం మధ్యలో కూర్చోబెట్టుకుంటాడు. జయించేవాడికే కన్నులకు ప్రతి భాష మీద తుడుస్తాడు. జయించేవాడికే అక్కడ బోళ్ళు ఉన్నాయి, అన్నీ ఇస్తాడు. జయ జీవితం లేకపోతే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఏమి లేకపోతే ఏమి లేదు. జయ జీవితం లేకపోతే పరలోక రాజ్యమే లేదు. యేసుప్రభు పరలోక రాజ్యమే వెళ్ళటానికి కారణం ఏంటి? శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పాతాళాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. అన్నీ జయించుకున్నాడు. కాబట్టి జయ జీవితం కలిగి పరలోక రాజ్యం ఆరోహణమై వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళాలంటే మనకు కూడా అదే సూత్రం. జయ జీవితం ఉంటేనే మందిరంలో స్తంభంగా చేస్తాడు. ఆయన ఇచ్చేవన్నీ జయించిన వాళ్ళకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? చెప్పండి. అయిపోయింది, ముగించి చేస్తున్నాడు. అయిపోయింది, చెప్పండి. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయనను స్తుతించేవారిగా మనల్ని తయారు చేస్తున్నారు. ఆయన గురించి ధ్యానం చేసేవారిగా మనల్ని తయారు చేస్తున్నారు. ఎవరెవరికి అవసరం ఉంటే వారికి స్వస్థత పరుస్తున్నాడు. ఆయన దేవాలయంలో తప్పక కూడుకోవటం, సహవాసమందు అభివృద్ధి పొందడం నేర్పిస్తున్నారు. ఆయన ప్రార్థనాపరులుగా తయారు చేస్తున్నాడు. ఆయన జయ జీవితాన్ని కలిగిన వారిగా మందిరంలో స్తంభంగా తయారు చేస్తున్నాడు. ఇన్ని చేసి అప్పుడు చెబుతున్నాడు ఫైనల్గా 7వ పాయింట్ ఏమనంటే, ఆయన మనకి కనపడుతున్నాడంట. ఆయన మనకి ఏం చేస్తున్నాడు? కనపడుతున్నాడు. నేను ప్రభువును చూచితిని అన్నాడు. చూడండి అన్నమాట. లోకాసువార్త 1:22. దేవాలయంలో ఆయన దర్శనం కలిగిందంట. దేవాలయంలో ఏం కలిగిందంట? దేవుని దూత దర్శనం కలిగింది అని చెప్పాడు. అతను వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతడికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. ఆలయంలో ఏం కలగాలి ఫైనల్గా మనకి? ఆలయంలో మనకు ఫైనల్గా ఏం కలగాలండి?
దేవుని దర్శనం మనకు కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన్ని చూడాలి మనం ఆలయంలో. ఆయన వచ్చారు, కూర్చుని మనలో ఈ కార్యాలన్నీ చేశారు. ఫైనల్గా ఆయనను మనం చూసే రేంజ్కి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నేను ప్రభువును చూచితిని అన్నాడు. అది ₹1 పాయింట్. మనము ఆ దేవుని కన్నులారా చూడాలా, ఆ రేంజ్కి మనం రావాలా. దేవుణ్ణి చూడటం ఆషామాషి వ్యవహారం కాదు. మోషే అంతటి మహాభక్తుడే, నిన్ను చూడాలని ఆశగా ఉంది ప్రభు, నాకు కనపడవా అంటే దేవుడు అన్నాడు, నన్ను నువ్వు చూడలేవు నాన్న, నిన్ను ఒక బండ మీద నుంచో పెడతాను, ఆ బండ సందులోంచి నేను వెళుతూ నా చేత్తో నిన్ను కప్పుతాను, నేను నిన్ను దాటి వెళ్ళిన తర్వాత నా వెనక భాగమును నువ్వు చూడగలుగుతావు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు అంటూ ఆయన చేత్తో కప్పి ఆ బండ సందులో పెట్టి ఆయన దాటి వెళ్ళి వెనక భాగం చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మనం చూసే భాగ్యం, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా నా కన్నులారా ఎప్పుడు చూస్తానని భక్తులు పాటలు పాడుకున్నారండి. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు అంటూ భక్తులు మురిసిపోతా ఉన్నారు. ఎప్పుడు నా ప్రభువును చూడాలా, ఎప్పుడు నా ప్రభువును చూస్తానా అని ఆశపడతా ఉన్నారు. మన అంతిమ గమ్యం ఏమిటి సార్? మన అంతిమ గమ్యం ఏమిటి? మన గోల్ ఏమిటి? మన గురి ఏమిటండి? నా ప్రభువును చూడాలి, అంతే. ఆ ప్రభువు మనకు కనపడతాడు. ఆయన మందిరంలోకి ఆత్మస్వరూపిగా వచ్చాడు. ఆయనను మనం కన్నులారా చూసే దర్శన భాగ్యం ఇస్తాడు. ఎప్పుడు 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 ఇస్తాడు? ఆ చదువు పెట్టమ్మది 22:17 అపోస్తలుల 22:17 ఎప్పుడు? అంతే. దేవాలయంలో ప్రార్థన చేయుటకు అమ్మా పరవశుడనై ప్రభువును చూచితిని. ఆ మందిరంలోనే పరవశులమవుతాం. తర్వాత ఏం చేస్తాం? ప్రభువును చూస్తాం. అలాంటి కృప మాకు ఈ ప్రభు అని అందరం ప్రార్థన చేసుకుందాం. మాకర్థమా? పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కనుక మీకు స్తోత్రం ప్రభువా. మేమందరము పరవశులమై నిన్ను చూసే భాగ్యమును అనుగ్రహించే మహిమ మీరు మాత్రమే పొందమని, ఎత్తబడిన వాక్యం ఏరుగట్టి ఫలం చేసే మహిమ మీరే మాత్రమే పొందమని, మమ్మల్ని మేము నేలమడుగు తగ్గించుకుంటూ మీ నామాన్ని ఆకాశం ఎత్తుగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.